హాయ్ నమస్తే వెల్కమ్ టు సికీ ఛానల్. ఇవాళ మా అమ్మగారు ములక్కాయ జీడిపప్పుతో కూర చేయడం చూపిస్తారు. దీన్ని యాక్చువల్గా పచ్చి జీడిపప్పుతో చేసుకోవచ్చు, కానీ మనకి అది అవైలబిలిటీలో ఉండదు కాబట్టి రెగ్యులర్గా దొరికే జీడిపప్పుతో చేయడం చూపిస్తారనమాట. సో వై లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికి కావాల్సినవి ములక్కాయలు, ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ అండి. మీరు 2 ఉల్లిపాయలు తీసుకోవచ్చు చిన్నవైతే. 2 టమాటాలు అండి, చిన్నగా కట్ చేసుకోవాలి. జీడిపప్పుని ఇలా నీళ్ళల్లో చేసుకునే ముందర 1 గంట నానబెట్టుకుంటే చాలండి. తగినంత ఉప్పు, పసుపు, 2 టీ స్పూన్ల కారము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4 చీల్చిన పచ్చిమిరపకాయలు అండి, గరం మసాలా, ఒక 3 టేబుల్ స్పూన్స్ నూనె అండి. మగ్గిన తర్వాత అండి కొంచెం ములక్కాయలు వేసుకొని వేయించుకోవాలి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ చాలండి. ఇప్పుడు మనం కోసి పెట్టుకుని ఉంచుకున్న టమాటాల ముక్కలు కూడా వేసేసుకుందాము. నానబెట్టుకుని ఉంచుకున్న జీడిపప్పుల్ని వేసుకుందామండి. ఒక 3 నిమిషాలు టమాటా వేగిన తర్వాత మనము నానబెట్టుకుని ఉంచుకున్న జీడిపప్పు వేసుకోవచ్చండి. ఐదు నిమిషాలు కూరంతా మగ్గిన తర్వాత మనం కారం వేసుకోవచ్చండి. కొంచెం గరం మసాలా పేస్ట్ అండి. మీ దగ్గర ఏం గరం మసాలా ఉన్నా కూడా అది వేసుకోవచ్చు. మనం ఇందాక నానబెట్టుకున్న జీడిపప్పు నీళ్ళు ఉంటాయి కదండి, అవి పోసేసుకోవచ్చు. ఒక 1/2 గ్లాస్ ఉంటుందండి. నీళ్ళు పోసుకున్నాక ఒక 3 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి, మగ్గుతుంది. అండ్ స్టవ్ కూడా కొంచెం మీడియం చేసుకోండి. అయిపోయిందండి. ఫైనల్ టచ్అప్, కొత్తిమీర ఇలా తుంచి వేసేసుకుందాం. ములక్కాయ కూర, గడ్డ పెరుగు, మామిడికాయ, అండ్ వీ షుడ్ నాట్ మిస్ దిస్ సాలెడ్. ఎనీ కైండ్ ఆఫ్ రా వెజిటబుల్స్ మనము అన్నం తినే ముందులో తినచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో డూ లైక్, షేర్ అండ్ కమెంట్. హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.